మీ అమ్మా నాన్న ఎక్కడా కనిపించడం లేదే? బోతొద్దాం అంటే తెలిసేది మా అమ్మ నాన్న ఎవరో. ఇది వీలే మా అమ్మ నాన్న. ఇంతమంది తాళి కడుతున్నారేమిటి? ఒక్క మగాడు ఒక ఆడదానికే కదా తాళి కట్టేది, తప్పేం లేదు. ఇవి సామూహిక పెళ్లిళ్ళు. పెళ్లి చేసుకున్నానని తెలిస్తే అసలు వంశంలో పుట్టేవనే కాదు, రేపు వాళ్ళ పెళ్లి రోజు, ప్రతి పెళ్లి రోజున ఈ ఫోటో చూసుకొని ఫ్లాష్ బ్యాక్ కట్ చేసుకుంటుంటారు ముసలోళ్ళు ఇద్దరును. పెళ్లి కూతురు గారు, పెళ్లి కొడుకు గారు ఎత్తిన తలంబరాలు పోయింది. అలాగే పెళ్లి కొడుకు గారు మీరు కూడా పోయింది. తలంబరాలు తినకూడదా? బాగా ఉండాలి తీసుకోండి. బాలు ఇదిగోరా వేసాయి. ఇది ఉంగరం వేస్తాం వేస్తాం వేరా తీయాలి. మళ్ళీ చాలా తక్కువ వేరా వెయ్యి. డబ్బులేండి. డబ్బులు థ్యాంక్ యూ. ఆగండి, తొందరపడకండి, పేర్లు చెప్పి వెళ్ళండి. నేను పార్వతి కలిసి వచ్చాం. తలుపు తీయండి. మీరు చెప్పండి. పర్వాలేదు, అదేం కుదరదు. చెప్పండి అత్తయ్య గారు. చెప్పే. నేను బాబా వచ్చాను. ఎక్కడికి రా? కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తున్నాయో నాకు తెలుసు. ఈ పట్టుపరుపులు, పందిరి మంచాలు వయసులో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు లేకుండా ఈ ముసల్తనంలో దొరికాయేమిటా అని. అంతేనా? కోసి పిచ్చిదాన, వయస్సుకు మించిన పట్టుపరుపులు మంచాలు ఎక్కడ ఉండవే. నా కంటతడి దుఃఖంతో వచ్చింది కాదు, ఆనందం పథకానికి దొరికిపోయానంతే. అదేనే తల్లిదండ్రులు లేని కుర్రాడికి అత్తమామలు తల్లిదండ్రులు అవుతారని, అయ్యారని విన్నాను. కానీ ఇలా కూతురు అల్లుడు మనకి తల్లిదండ్రులు అవుతారని, అదే నా ఆనందం. పార్వతి, ఈ సందర్భంలో నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటి? రాత్రంతా మనం నిద్రపోకూడదు. చాలే ఊరుకోండి. అయ్యో అయ్యో, ముసలిదారి బొగ్గల్లోకి ఎంత సిగ్గొచ్చింది. అవసరంగా నా మాటలు అపార్థం చేసుకుని నీ మనసు పాటు చేసుకోకు. అంత నుంచి మనుషుల్ని ఇచ్చిన ఏడుకొండల వాడికి ఈ రాత్రంతా జాగారం చేసి గోవింద కొడతాం, సరేనా? ఏడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద, ఏలవాడ వెంకటారమణ గోవింద గోవింద. ఆవిడతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను. వాళ్ళండి. అది కాదు డాక్టర్, మీద చెప్పలేనంత ప్రేమ, అభిమానం. ఆ చేతస్థంలో వాళ్ళు ఏమైనా అడ్డు ప్రశ్నలు వేస్తే మీరు తప్పుగా అనుకోకూడదు, అది చెప్దామనే. అదేం పర్వాలేదు, పిలవండి. థ్యాంక్ యూ సార్. పదండి మావయ్య, పదండి. రండి 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 రండి. డాక్టర్ శ్రీరామ్మూర్తి, MD/FRCS, మా మావయ్య గారు, అత్తయ్య గారు. రండి, కూర్చోండి. అల్లుడు గారు మీరు కూర్చోండి. పర్వాలేదు మావయ్య గారు, మీరు అత్తయ్య కూర్చోండి. పర్వాలేదు పెద్దవారు, మీరు కూర్చోండి.
కూర్చోడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయి. మీరు పని చేయండి, మీరు లేవండి, మా అల్లుడుగా కూర్చుంటారు. ఏం సార్ మీరు తాత కాబోతున్నట్టుగా? అంత చదువు నన్ను అడుగుతారు ఏమిటండి? ఆ విషయం మీరు చెప్పాలి. మూర్తిని పంపించండి. తాతగారు, మీ వ్యాపారం అది బాగా సాగుతుందా? మీ ప్రాక్టీస్ ఎలా ఉందని అడుగుతున్నారు. ఓహో బాగానే ఉందండి. సార్ మూర్తి, ఆవిడ ప్రెగ్నెన్సీ చెకప్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వెళ్ళమ్మా. వీడా పరీక్ష చేసేది? అతను పేషెంట్ని తీసుకెళ్ళటానికి, పరీక్ష చేయటానికి లేడీ డాక్టర్ నర్సులు ఉన్నారు. వాళ్ళు ఎక్స్పర్ట్స్, బాగా చదువుకున్న వాళ్ళు. చదివితే చదువుండొచ్చు, కానీ వాళ్ళకి సరైన అనుభవం ఉందా అని. చూడమ్మా, మా ఆవిడ కూడా ఇక్కడే డాక్టర్. పురుళ్ళకి ఆమె ఈ జిల్లాలోనే గొప్ప ఎక్స్పర్ట్. అలాగా? ఆవిడ ఎన్నిసార్లు పురుడు పోసుకుందండి? నేను చెప్పింది ఆమె పురుళ్ళు పోసిందని, పోసుకుందని కాదు. మూర్తి, ఆవిడ తీసుకెళ్ళు. ఎవరిని సార్? చిన్నమ్మ గారినా పెద్దమ్మ గారినా? యాబాయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నా వయసుతో తెలుసా? మీరు డాక్టర్ గారిని ఎన్ని తల తిక్క ప్రశ్నలన్నా వేయొచ్చు గాని కుర్ర వెధవని మీరు చిన్న తిక్క ప్రశ్న వేస్తే తప్ప. మీరు రండమ్మా. ఇదిగా ఎందుకైనా మంచిది, నువ్వు కూడా వెళ్ళు. వీడు అసలే తల తిక్క మనిషిలా ఉన్నాడు. మీరు బయట ఉండండి. పర్వాలేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. మీరు ఇక్కడ ఉండకూడదమ్మా, నేను పరీక్ష చేస్తానుగా, మీరు బయటకు వెళ్ళండి. కింద ఆసుపత్రి, మీద ఈ ఇల్లు హవా చూస్తూ ఉంటే మీరు పెద్ద డాక్టర్ అన్నమాట. అయితే పర్వాలేదు. ఏమైనా ఇల్లు పండగ గుడిలాగే ఉందండి. కూర్చోండి. అది కాదమ్మా, ఆయన మరీ మరీ చెప్పారు పరీక్ష అయ్యేంత వరకు నన్ను ఇక్కడే ఉండమని. మీరు పరీక్ష చేయండి. అన్నట్టు మీరు మా అల్లుడు గారు ఫ్యామిలీ డాక్టర్ కదా? అవునండి. స్టీల్ ప్లాంట్ లో తలనొప్పి వస్తే ట్రీట్మెంట్ కోసం నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడు. తలనొప్ప ఎప్పుడొచ్చింది? అబ్బా, మాట వరుస కన్నానండి. అంతే కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య మా అల్లుడు గారు సరిగ్గా భోంచేయడం లేదండి, కడుపు పట్టున్నాడు. ఏం భాస్కర్, ఎప్పుడు నాతో చెప్పనలేదు? ఆయన చెప్పడం ఏమిటండి, మీరు తెలుసుకోవాలి కానీ. అబ్బబ్బబ్బా, ఏమి డాక్టర్లు ఏమిటో చేసి ఏ మాత్రం రోగం ఉన్నా సరే మందులు రాసివ్వండి, నేను కొని తెచ్చుకుంటాను. మరో 100 సంవత్సరాల దాకా మా అల్లుడు గారికి ఏ రోగం రాదని మీరు గ్యారంటీ కార్డు మీద సంతకం చేసి ఇచ్చేయండి. గ్యారంటీ కార్డా? ఏమండి, ఎందుకు ఇవ్వకూడదండి? ఒంటికి దొరికిన బట్టలు గ్యారంటీ కార్డు ఇస్తున్నారు, కాలుకి వేసుకున్నప్పుడు గ్యారంటీ కార్డు ఇస్తున్నారు, నేను తిరిగే ఫ్యాన్ గ్యారంటీ కార్డు ఇస్తున్నారు. ఒంటి గ్యారంటీ కార్డు ఏమంటే గ్యారంటీ కార్డు అంటారు ఏమిటండి? ఇదేం గ్యారంటీ లేని డాక్టరా బాబు? అసలు నాకు తెలియగలుగుతాను, మీరు ఎందుకు చదువుకున్నారండి? భాస్కర్, ఇంకా లాభం లేదు. మీ మామగారు టికెట్ ఛాలెంజ్ చేస్తున్నారు. నిన్ను తరోగా చెకప్ చేసి గ్యారంటీ కార్డు ఇవ్వాల్సింది. ఇప్పుడు మంచి డాక్టర్ అనిపించుకున్నారు. కంగ్రాట్స్ భాస్కర్, నిజమే, షీఈ్ ప్రెగ్నెంట్. అంటే అంటే మీరు త్వరలో తాత కాబోతున్నారు. అది ఎలా చెప్పగలరండి? నా కూతురు కొడుకుని కంటే నేను తాతనవుతాను, నా కూతురు కూతురు కంటే నేను మామనవుతాను. ఎక్స్క్యూజ్ మీ, నేను మిస్టర్ పీటర్ ఏబుల్ అబ్రహం కలుసుకోవాలి. వారు ఇక్కడ పనిచేస్తున్నారని తెలుసు, కానీ ఏ డిపార్ట్మెంట్? తెలియకలేదు సార్. పీటర్ అంటే చాలు, ఆయన మా స్టీల్ ప్లాంట్ లోనే కాదు వైజాగ్ మొత్తం తెలుసు. మీరు పని చేయండి, ఈ రిజిస్టర్ లో మీ పేరు అడ్రస్ రాసి అలా రిసెప్షన్ లో వెయిట్ చేయండి. ఆయన పిలిపించే ఏర్పాటు నేను చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ డాక్. నా కోసం మీరు రావడం ఏంటి? ఓ ఫోన్ కొడితే నేనే వచ్చి వాలిండేవాడిగా మీ హాస్పిటల్లో. కాకిలా కావు కావు అంటూ. నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాట్ డాక్టర్? జీవితాన్ని ఆటలా తీసుకునే నీకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. గుండె దిట్టవు చేసుకో. డాక్టర్, మొన్న భాస్కర్కి జనరల్ చెకప్ చేశాను. ఈ రోజు ఆ రిపోర్టులు చూశాక భాస్కర్ను చూడటానికి ఇంటికి వెళ్లకుండా నిన్ను చూడటానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. పీటర్, భాస్కర్కి బ్రెయిన్ క్యాన్సర్. ఈ మధ్య అతనికి ఆకలి తగ్గుండాలి. అతనికి తగ్గుతున్నది ఆకలి కాదు, ఆయుష్. ఆ తర్వాత తరచు గుండె నొప్పి రావటం, అప్పుడప్పుడు రక్తం కక్కుకోవడం కూడా జరుగుండాలి. ఈ విషయాలు నాకు భాస్కర్ చెప్పలేదు, రిపోర్ట్లు చెప్పాయి. ఇప్పుడు అతను కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. దానికి కారణం లాంగ్ సైటు కాదు, షార్ట్ సైటు కాదు. హీఈస్ లూజింగ్ హిజ్ సైట్. త్వరలోనే అతనికి కంటి చూపు పోతుంది. కంటి చూపు పోయాక అతని బ్రతుకు రోజుల్లోంచి గంటల్లోకి మారుతుంది. నో నో, యు ఆర్ లైయింగ్. చెప్పండి, భాస్కర్ గురించి మీరు చెప్పిందంతా అబద్ధం అని చెప్పండి. చెప్పండి డాక్టర్, చెప్పండి. పీటర్,
డోంట్ గెట్ ఎక్సైటెడ్. నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు. యూ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యాక్ట్స్. ఎస్. నో డాక్టర్, అలా జరగటానికి వీల్లేదు. వాడు బ్రతకాలి, వాడు ఎప్పటికీ బ్రతికే ఉండాలి. ప్లీజ్ డాక్టర్, నా భాస్కర్ని చావనివ్వకండి. ప్లీజ్ డూ సంథింగ్ టు సేవ్ హిమ్. ప్లీజ్ డూ సంథింగ్ టు సేవ్ హిమ్. ప్లీజ్. పీటర్, హారతి కర్పూరంలా అతను హరించుకుపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓ గాడ్, ఓ గాడ్. ఈ విషయం అతనికి చెప్పటం చెప్పకపోవటం అన్నది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎలా చెప్పమంటారు డాక్టర్? ఏమని చెప్పమంటారు? పుట్టబోయే బిడ్డ గురించి కలలు గంటూ పసిపిల్లాళ్ళ కేరింతలు కొడుతున్న వాడితో, ఒరేయ్, నీ బిడ్డను చూడకముందే నువ్వు చచ్చిపోతావరా అని ఎలా ఎలా చెప్పమంటారు డాక్టర్? ఎలా చెప్పమంటారు? పీటర్, ఇందులో ఉన్న మందుల వాడు. ఇవి అతని ప్రాణాలు కాపాడతాయని కాదు, అతని మరణాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయటానికి. బీ బ్రేవ్. నే వస్తాను. ఓ గాడ్. పీటర్, ఆయన ఇంకా రాలేదా? ఏ, నువ్వు ఆ గుమ్మంలో నిలబడకపోతే నీ మొగుడు ఆఫీస్ నుంచి రాడా? పెళ్ళయ్యి నాళ్ళయింది, ఇంకా ఎందుకంట ఆ మొగుడు మీద అంత ఆశ? పీటర్, ఏమిటా మాటలు? షాడా. ప్రపంచంలో ఎవ్వరికి దొరకని అప్సరస లాంటి పెళ్ళాన్ని వాడికి దొరికానని నీ ఉద్దేశమా? కోరిదానిలా ముఖాన్ని ఎర్రటి బొట్టు, తల్లో గంపుడు పూలు, పైగా కళకళలాడిపోతూ ఆ చీర ఒకటి. ఇంకా ఇక్కడే నిలబడ్డానే. పో లోపలికి, పో లోపలికి. దారిన పోయే ఏ ఎదవ కళ్ళు నా చెల్లి మీద పడ్డాయో దాని ఎర్రటి పోతుంది, దాని పచ్చటి బతుకు మారిపోతుంది, మారిపోతుంది, మారిపోతుంది.